వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. 5 ఏళ్ల కాలంలో రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి ఏం చెబితే అధికారులు అది శాసనంగా భావించి చేశారు. ఇందుకోసం నిబంధనలు, నియమాలు, మంచి, చెడు అన్నీ పక్కన పెట్టేశారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై పెద్దిరెడ్డి కనుసన్నల్లో, కనుసైగ ఆదేశాలతో అనేకసార్లు దాడులు జరిగాయి. కొందరు పోలీసులు అతిగా ప్రవర్తించి తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. దీనికి తోడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను టార్గెట్ చేశారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు అడుగుపెట్టకుండా చేసేందుకు ఘర్షణలు సృష్టించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బాబుపై దాడులకు సైతం ప్రయత్నాలు చేశారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాళ్లు చేశారు. సీన్ రివర్స్ అయ్యింది. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డితో పాటు మరో 9 మంది మొత్తం 11 మంది మాత్రమే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పోలీసుల సహాయంతో విర్రవీగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన గ్యాంగ్ ఇప్పుడు బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు.